హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఓ బర్త్డేనా? ఇలా చూడు, లాస్ట్ టైం సీసీటీవీలో దొరికిపోయినట్టు ఈసారి కూడా దొరికిపోకు. తర్వాత ఎంక్వైరీ అని చెప్పి అన్ని నన్ను అడుగుతారు. డోంట్ వరీ బేబీ, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కంట్రోల్ అన్ని నా చేతుల్లో ఉన్నాయి. ఊరి వెదవా, నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను చెప్తేనే ఆన్ అవుతాయి. రేయ్ మనీ వచ్చాడు, చేశాడు, రిపీట్. దీనికి పేరే ముసుగులో గుద్దాట అన్నా. మొయ్యరా. సరే నేను బయలుదేరనా? బాయ్ బాయ్, లవ్ యూ. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత నిన్ను వదలను కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నిన్ను వదిలి. సార్ నమస్కారం. ఎవరయ్యా వాడు? సార్ టీ క్యాన్ హంతకుడు సార్. నా దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు, కొట్టి కూర్చోపెట్టాను. రామరాజు వెళ్ళేంటో చూడు. ఓకే సార్. చూడండి రామరాజు గారు, లోపల టీ ఉంది సార్. ఏ రామరాజు, టీ క్యాన్ లో టీ లేకుండా బీరు బ్రాందీ మిక్స్ చేసి పెడతారా? రామరాజు అని గొప్ప పేరు పెట్టుకున్నందువల్ల ఊరికి వదిలేస్తున్నా, లేదంటే జరిగేదే వేరే కదా సార్. మీకెందుకు ఈ పని? వచ్చి బండి తీయండి. త్వరగా హంతకుండి పట్టుకుందామంటే వదలడం లేదు. అయ్యయ్యో. హే, ఈ రాకెట్ ఎటువంటి వాడో తెలుసా నీకు? నాకే పౌడర్ పుయ్యాలని చూస్తావా? బయట తలుపులకి తాళం వేసి లోపలుంటే ఎవడు కనిపెట్టలేరని ఏ తెలివి తక్కువడు నీకు ఐడియా ఇచ్చాడే? నన్ను ఆశీర్వదించండి మేడం. నువ్వు అందంగా ఉన్నావని అనుకోవట్లా, కానీ ఇదంతా జరిగిపోతున్నామో అని భయంగా ఉంది. ఎందుకంటే ఏదైతే చూడకూడదో అది చూసేసాను. రేయ్ వచ్చిన పని చూడరా, పోరా. నాకు పడిపోద్దని జలసి ఎదవకి. ఒక మృగాన్ని వేటాడాలంటే ఇంకో మృగంగా మనం మారాల్సిందే. వీడేం చేయబోతున్నాడో కూడా తెలీదు. ఏం చేయబోతున్నాడా? చిన్న చిన్న పిల్లలరా నగ్నంగా వీడియో తీస్తున్నావు. మరి మనల్ని ఇరికించేసేలా ఉన్నాడు. వయసుకొచ్చిన పిల్లలంటే వాళ్ళని కాపాడుకుంటారు. 5 వయసు 6 వయసు పిల్లలు ఏం చేశారు? సమస్య నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఇంకొక సమస్యలో ఇరుక్కునేలా ఉన్నాను. ఒకవేళ శరీరాన్ని కట్ చేసి మైకా కవర్లో ప్యాక్ చేస్తున్నాడా? హత్య చేయకుండా హంతకుడిగా మారిపోయాను. ఎంత దాక్కున్నా సరే నీ తలరాత మాత్రం నిన్ను వదలదు. సారీ డియర్, మేం బయలుదేరాలి. వచ్చిన పని పూర్తయింది. నిన్ను వదిలిపెట్టేళ్ళడానికి నాకు మనసు లేదు. అలాగా? అయితే ఓ పని చెయ్యి, ఇక్కడే ఉండి రేపొద్దున్నే జైలుకు వెళ్ళు. మైనా మేడం, మైనా మేడం, నన్ను తండ్రి చేయడు మేడం. ప్లీజ్ కౌగిలించుకుని పక్షయ్యడు మేడం. రేయ్ ఏమంటున్నావురా? అదేనా కౌగిలించుకుని పక్ చేస్తారు కదా. అయ్యో రేయ్, దాన్ని హగ్ అని అంటారా? హగ్గో పగ్గో. రేయ్, ఓ కస్టమర్తో ఇలాగైనా మాట్లాడేది?
వృత్తిలో న్యాయం నిజాయితీ ఉండక్కర్లేదు. మైనా వాడు నా మైండ్లో ఉన్నది మాట్లాడాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐఎమ్ రెడీ టు ఫక్ హగ్. ఇంత అందంగా ఉన్న నాతోనే చేయలేదు, నీతో ఏం మైనా చేస్తుంది? కమాన్. సార్, రేపొద్దున్నే ఎమ్మెల్యే నామినేషన్కి కూడా వెళ్ళాలి. టీకాన్ హత్య కేసు, ఆ తర్వాత కమిషనర్ ఇంటి సమస్య, చాలా ఎక్కువ ప్రెషర్. మనం ఎప్పుడు సార్ నిద్రపోయేది? మన ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం మేలుకొని ఉండాలి. నైట్ మనకు తెలిసిన సమస్యను ఎదుగుతున్నాం, మనకు తెలియకుండా ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోలేం. ఆగండి, డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా? వంశీ బాడీ లేదండి. ఒకవేళ ఫ్లష్ చేస్తుంటాడా? వీడు భయంకరమైన మృగం అనుకుంటాను. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఓరి దేవుడా, నీకా సల్యూట్ కొట్టా నేను? నాకు సెల్యూట్ చేయకుండా ఇంకెవరికి చేస్తావరా సెక్యూరిటీ బాయ్? అయ్యే, నేనే ఇక్కడ కింగ్. నేను లయన్ కింగ్ ని. నీ సెక్యూరిటీ డ్రెస్ తీయించేస్తా. ఒకరోజు ఇన్స్పెక్టర్ నేను ఎన్కౌంటర్ చేస్తాను రా. నేను ఎస్పీ నై నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పరేస్తాను రా. గొడ్లగుప్పే, నీ పై అధికారి చెప్పేది నువ్వు చేయాలి, కానీ నాకే నేను మేలధికారిని. ఏయ్, ఈ అధికారులందరికీ పై అధికారి నేనేరా. తుమ్ తదా ఖతం ఖతం. చెప్పండి సార్. రేయ్ ఇలారా, నీకో సర్ప్రైజ్. అలా చూడు. అయ్యయ్యా, వామ్మా, చుట్టుముట్టేశారా? ఇందాకే అతను నిన్ను ఉతికారేశాడా, ఇప్పుడేమో మనం దొంగిలించాం, దొరికామంటే పచ్చడి చేసేస్తాడా? కొట్టేనట్టే. ఇలా చూడరా, ఈ రాకెట్ ఎప్పుడు పోలీసుల్ని పరిగెత్తిస్తూనే ఉంటాడు తెలుసా?